మమ్మల్ని అడగొద్దు, మేము చెప్పొద్దు, మీరు వినొద్దు అన్న ప్రజలు. ఎందుకోసం అంటే మా పాలమూరు బిడ్డ రెండో సీఎం అన్న. గతంలో 1956లో బురుగుల రామకృష్ణారావు గారు మా ఉమ్మడి పాలమూరు నుంచి అయ్యిండు. తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మా పాలమూరు నుంచి అయితే సీఎం అయ్యిండు. కానీ వేస్ట్ అన్న. మా పాలమూరు మేము ఎక్కడో వెనుకబడ్డ ప్రాంతం అన్న. పాలమూరు అంటే వెనుకబడ్డ ప్రాంతము, వలసలు పోతారు మా పాలమూరు అని అంటే. నారాయణపేట మొత్తం మా పాలమూరు ఉమ్మడి పాలమూరే మేము బేది వలసాలన్నా. అసలు సీఎం అయింది తప్ప మా బాధలేవో మా వాళ్ళకే తెలుస్తుంది. అంటే మా ప్రాంతం అయినకు మా బాధలే తెలియనప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమిస్తాడన్న. అధికారంలో ఉన్నప్పుడు ఏమో సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పిండు. తర్వాత పోయింది. ఆయన వచ్చి హైదరాబాద్లో ఉంటాడు, మేము ఉండేది అక్కడ. మా బాధలు ఆయనకు తెలియట్లేదు. ఆయన వచ్చి హైదరాబాద్లో ఉంటాడు. 6 గ్యారెంటీల మేనిఫెస్టోలో స్పష్టంగా మెన్షన్ చేసినది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిస్తున్నది. ఒకసారి వాళ్ళ 6 గ్యారెంటీలు వాళ్ళని చూసుకోమని చెప్పాను మళ్ళీ ఒకసారి. అప్పుడైనా వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే 5 సంవత్సరాలు కలిపి 2 లక్షల ఉద్యోగాలు. 5 సంవత్సరాలకు కాదన్న, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు. అలాంటప్పుడు నాకు ఎన్ని ఉద్యోగాలు రావాలి? 10 లక్షల ఉద్యోగాలు రావాలి. 10 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ రావాలి. ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా 2 సంవత్సరాలు గడిచిపోతుంది. అంటే భారత్ ఫోర్స్ ఇట్లా 5.75 lakhs పెట్టుబడి తీసుకొచ్చినాం. ఎక్కడ తీసుకొచ్చినా ఏ తెలంగాణలో ఉన్న ఏ నిరుద్యోగానికి ఉద్యోగాలు వచ్చినాయి? మరి ఓకే, అంకెలు మాత్రం చెప్తున్నారు కానీ ఉద్యోగాల అంకెలు కూడా చెప్పాలి కదా, ఉద్యోగాలు కూడా చూపించాలి కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం కంప్లీట్గా అయితే జీరో అన్న. ఎటువంటి యూజ్ లేదన్న, ఏమీ లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇచ్చిండు, ఓకే అది ఓకే. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఈయన ఇస్తాన నోటిఫికేషన్ లేదన్న. ఏడైచ్చిండండి అసలు? ఎవరు మేమా? ఒక్క నిరుద్యోగ ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కరితో ఉద్యోగ నోటిఫికేషన్ వద్దు అన్నారు అని ఒక్క నిరుద్యోగి చెప్పించండి. మున్సిపల్ ఎలక్షన్ అయితే మా నిరుద్యోగులు అందరూ పోతారు, ప్రతి ఒక్కరితో ఏమంటారు క్యాంపెయిన్ చేస్తారు, ఓటర్లను కూడా అవేర్నెస్ చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటు వేయొద్దని మాత్రం చెప్తారు. మార్పు ఇట్లుందన్న. మార్పు ఉద్యోగ నోటిఫికేషన్ ఇయ్యని మార్పు ఇది. ప్రజాపాలన అనేది ప్రజాపాలన పాలన కాదని, నిరుద్యోగులను అణచివేసే పాలన ఇది. ప్రజాపాలన అయితే కాదు. ఓకే.